నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. మీ వయసు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉందా? మీకు అలసట, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము, జుట్టు రాలడము ఇలాంటి సమస్యలు ఉన్నాయా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. శరీరము సైలెంట్గా 5 సంకేతాలు ఇస్తుంది. ఆ 5 సంకేతాలు ఏంటో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. మొదటిది, ఎప్పుడు అలసట. మీరు 8 గంటలు నిద్రపోయినా కూడా ఫ్రెష్గా లేకపోవడం. ఇది కేవలం అలసట కాదు. థైరాయిడ్, విటమిన్ B12, విటమిన్ D ఇలాంటి లోపాలకి ఇది సంకేతం కావచ్చు. రెండవది, పీరియడ్స్లో మార్పు. మీకు ఇంతకుముందు కరెక్ట్గా 28 నుంచి 30 రోజులకు పీరియడ్స్ వస్తూ ఇప్పుడు లేట్ కావడం కానీ, ముందుకు జరగడం కానీ ఏమైనా జరిగిందా? బ్లీడింగ్లో కూడా అంతకుముందు కరెక్ట్గా 5 రోజులు అవుతుంటే ఇప్పుడు 3 రోజులే కావడం, లేదా మరింత ఎక్కువ రోజులు కావడం, ఇలాంటి మార్పు ఏదైనా ఉందా? ఇది స్ట్రెస్ లేదా PCOSకి మొట్టమొదటి సంకేతం కావచ్చు. చాలామంది ఇక్కడే మిస్ అవుతారు. మూడవది, ఆకస్మికంగా బరువు పెరగడం. మీరు తీసుకునే డైట్ సేమ్ ఉంటుంది, కానీ క్రమేపీ బరువు పెరుగుతూ ఉంటాడు. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కావచ్చు. నాలుగవది, మూడ్ స్వింగ్స్. చిన్న విషయానికి ఆందోళన, కోపము, ఏడుపు. హార్మోన్స్ అసమతుల్యంగా ఉంటే ఈ రకంగా అయ్యే అవకాశాలు ఉంది. ఐదవది, జుట్టు రాలడము, పింపుల్స్. రెండూ కలిపి ఉంటే హార్మోన్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, ఈ 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో మీరు తీసుకునే జాగ్రత్త మొత్తం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మీ రీప్రొడక్టివ్ హెల్త్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీరు తప్పక చేయించుకోవాల్సిన చిన్న పరీక్షలు ఏంటంటే, ఒకటి హిమోగ్లోబిన్, రెండోది థైరాయిడ్, మూడోది విటమిన్ D, నాలుగోది విటమిన్ B12, ఐదోది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. భయపడాల్సిన అవసరం లేదు. ఇది మొదట్లోనే ఏదున్నా కూడా తెలుసుకుంటే మీకు భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకేవైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీరు 3 మార్పులు కనుక చేసుకుంటే ఇవన్నీ కూడా మీకు తగ్గిపోతాయి. రోజుకు 7 గంటలు కనీసం నిద్ర, ప్రతి భోజనంలోనూ ప్రోటీన్ ఉండేట్టు చూసుకోవడము, కనీసం 30 నిమిషాల వాకింగ్. శరీరం ముందే హెచ్చరిస్తుంది. వినగలిగితే మన భవిష్యత్తును మనం కాపాడుకోవచ్చు. మహిళల ఆరోగ్యంపై సైన్స్ ఆధారిత సమాచారం కోసము షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.